వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడాది 7.71% క్రైమ్ రేట్ పెరిగిందన్నారు సిపి అంబర్ కిషోర్ ఝా. ఈ ఏడాది 36% రేప్, ఫోక్సో కేసులు పెరిగాయని తెలిపారు. రాబోయే ఏడాదిలో మహిళలపై క్రైమ్ విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ఇక డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామని, మరింత పకడ్బందీగా పనిచేస్తామన్నారు వరంగల్ సిపి. మాదక ద్రవ్యాల వినియోగం, మహిళలపై దాడులు, సైబర్ క్రైమ్పై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. పోలీస్ కమిషనరేట్లో ఈ సంవత్సరం 2023లో లాస్ట్ ఇయర్ నుంచి 7.71% ఓవరాల్ క్రైమ్ పెరిగింది. అది చాలా న్యాచురల్ ఉంది. ఎందుకు మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ప్రజలకు కూడా బాగా అవగాహన వచ్చింది. ఏ విధంగా చట్టం వాళ్ళకి ఉన్న రైట్స్కి వాడుకోవాలి. సో ఈ 7.71% ఉంది. ఈ మేజర్ మనకు ముఖ్యమైన విషయం ఉంది. రేప్ అండ్ పోక్సో కేసెస్ ఈ 36% పెరిగింది. అది చాలా ఇంపార్టెంట్ విషయం. మనము భవిష్యత్తులో ఎప్పుడు కూడా ప్లాన్ చేసిన ఈ రేప్, పోక్సో కేసెస్ గురించి మనము స్పెషల్గా అటెన్షన్ ఇస్తాము. అదేవిధంగా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కూడా 18% పెరిగింది. కొన్ని కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో కూడా వస్తుంది. కొన్ని కేసెస్ అంటే సంబంధం లేకున్న వాళ్ళతో కూడా ఈ కేసెస్ ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరంలో 18 మెంబర్స్కి పీడీ యాక్ట్ కింద జైల్ ప్రివెంటివ్ డిటెన్షన్ ద్వారా జైలు పంపడం జరిగింది. ఈ పీడీ యాక్ట్లో 5 మెంబర్స్కి గాంజాయిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళకి జైలు పంపడం జరిగింది. నార్కోటిక్ సబ్స్టాన్స్ మీద ఉక్కుపాదం, క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ తగ్గించాలి. మనము అర్బనైజేషన్ డైరెక్షన్లో పోతున్నాము. అర్బనైజేషన్ జరుగుతూ ఉంది ఇప్పుడు వరంగల్లో కూడా. సో అర్బనైజేషన్ ఎక్కడ కూడా జరిగినా సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉంది. మనకు కొత్త సైబర్ క్రైమ్ యూనిట్స్ అన్నీ హైదరాబాద్లో పెట్టడం జరిగింది. వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మనము సైబర్ ఫ్రాడ్స్లో ఎవరికి నష్టం అయితే వాళ్ళకి పరిరక్షణ కోసం కూడా ట్రై చేస్తాము, ఇంప్రూవ్ చేస్తాము మా పర్ఫార్మెన్స్ సైబర్ క్రైమ్ డిటెక్షన్లో కూడా.